స్తుతించండి. స్తోత్రం, హల్లెలూయా. నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాలలో కొన్ని తీర్మానాలు మనం చేసుకున్నాం. అది మ్రొక్కుబడేనండి. ఈ ధనమే కాదు ఇక్కడ, అది మ్రొక్కుబడే. దేవుని కొరకు నేను పనిచేస్తాను. ఆ మాట వింటే నిజంగా ఆ సేవకులు ఆ మాట చెప్తున్నప్పుడు ఆ పావు గంట కొరకు అంత లేట్ అయినా నా దేవుని దగ్గర నేను ఒక మ్రొక్కుబడి చేసుకున్నా. నేను ఉదయకాలం లేచి సువార్త ఒక్క వ్యక్తికని అందించకుండా నేను భోజనం చేయను. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక సాక్ష్యం ఉండాలండి. దేవునితో ఒక తీర్మానం ఉండాలండి. దేవుని సన్నిధానంలో ఎన్నో సందర్భాలలో మన జీవితాలు చేసిన గొప్ప కార్యాలకి నువ్వు ఎలా కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఇక్కడ మాట అంటా ఉన్నది, చదవండి అదే మాటలో. మ్రొక్కుబడి చెల్లించుటకు నువ్వు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడు చెప్పాల. ఒకవేళ నువ్వు చెల్లిస్తే ఓకే, నీకు 1000 దీవెనలు అక్కడ ఉంటాయి. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకొని తడువు చేస్తూ తర్వాత చేద్దాంలే, వచ్చినాలు చేద్దాంలే, పై వచ్చినాలు చేద్దాంలే, వచ్చే సంవత్సరం చేద్దాంలే అని నీకు నీవే సబుద్ధిని ఆధారం చేసుకొని తడువు చేస్తే యెహోవా అంట, దేవుడు అంట, నీ దగ్గర నుండి దాన్ని ఎలా రాబట్టుకోవాలో అని తెలుసు. అట్లా రాబట్టుకుంటాడయ్యా. ఆ జేబులో డబ్బులు ఉన్నాయి, కానుక పెట్లోకి ఎట్ట వస్తాయి అనుకుంటున్నారా? దేవుడు ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు చేస్తాడు. ఎక్కడ దేవుడు? ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన అది ఎటు తీసుకోవాలో అటు తీసుకుంటాడు దేవుడు. ఆయన ఇచ్చేదానికంటే 100 రెట్లు పోద్ది, ఎటు పోతో తెలియదు. ఇంకొకటి తెలుసా, అది నీకు పాపం అయితే తర్వాత నీకు రెడ్ మార్క్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా అది నీ ముందర ఉంటుంది. ఏముంటుంది తెలుసా? రెడ్ మార్క్ ఉంటుంది అక్కడ. ఎంతమంది నేను ఈఎంఐలు కడుతున్న వాళ్ళు సార్ చేసేస్తాను? ఈఎంఐలు ఉన్నాయా? ఈఎంఐలో ఎక్కడైనా మన సివిల్ స్కోరు పోయిందనుకోండి, ఎక్కడ ఉంటాయి నీకు? అక్కడ ఇంటూ మార్కులు ఉంటాయి. దాన్ని నువ్వు క్లియర్ చేస్తేనే నీకు వెంటనే ఎలిజిబుల్ అని. ఎప్పుడైనా నువ్వు లోన్ తీసుకోవాలంటే దానికి అంత సిస్టమ్ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిర సన్నిధానంలో నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, దేవుని కొరకు నువ్వు సమర్పించుకున్నావు, దేవుని సాక్షిగా ఉంటానని నువ్వు చెప్పావు. అయ్యా మా ప్రాంతంలో నీ కొరకు నేను పనిచేస్తానని చెప్పావు. నీ మందిరంలో సమయం ఉన్నప్పుడల్లా వచ్చి నేను అక్కడక్కడ గడపనయ్యా నీ మందిరంలో గడుగుతానని చెప్పావు. నీ బాధల్లో మొక్కున్నావు, అన్ని విషయాలు మొక్కున్నావు. ఈరోజు మన జీవితం ఏం పాపం చేయట్లేదయ్యా, దేవుడే నాకు అన్ని దేవుడే అంటున్నావు. కానీ నువ్వు మొక్కుకున్న మొక్కుబడిని నీవు తడువు చేయక చెల్లిస్తున్నావా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే తప్పకుండా దాన్ని రాబట్టుకుంటాడు.